మామూలుగా మనకి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఇంకా దేంట్లో కానీ అప్పటికప్పుడు పచ్చళ్ళు చేసుకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. టమాటా ఆవా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉప్మా ప్రిపేర్ చేసుకునే ముందు ఈ టమాటా ఆవా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే అసలు కాంబినేషన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు ఇన్స్టంట్ పచ్చడి చేసుకుందాము. ఈ టమాటా ఆవా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే 1 to 2 months వరకు నిల్వ ఉంటుంది. మనం అరగంటలోనే తినేసేయచ్చు. టమాటా ఆవా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1/2 kg టమాటాలు తీసుకున్నాను, అంటే దాదాపుగా 300 grams ఉన్నాయి. సాల్ట్ 3 teaspoons, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కారం 5 teaspoons. ఇది ఆవ పొడి. ఆవాలని అంటే సన్న ఆవాలు ఉంటాయి కదా, వాటిని పొడి చేసుకోవాలి. 2 teaspoons. ఇది జీలకర్ర మెంతుల పొడి. మనం సపరేట్గా జీలకర్ర పొడి వేరు, మెంతుల పొడి వేరు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఒక్క దగ్గర వేసుకుంటాను. అంటే 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మెంతులని కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇవి వెల్లుల్లిపాయలు. దాదాపు ఒక ఎల్లిగడ్డని దంచి పెట్టుకోవడం అనమాట, అంటే కచ్చా పెక్కగా దంచి పెట్టుకోవాలి. ఇంతే. కొంచెం మనం పోపు వేసుకోవడానికి ఆయిల్. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాని కట్ చేసుకుందాము. టమాటాలని నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది, అంటే ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. పెద్ద టమాటాలు అయితే 8 ముక్కలు అవుతాయి, చిన్న చిన్న టమాటాలు అయితే 6 ముక్కలు అవుతాయి. కొంచెం గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఉప్మా చేసుకుంటాం కదా, దాంట్లోకి పల్లీ పచ్చడి కన్నా ఈ పచ్చడి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న టమాటాని ఒక బౌల్లో వేసుకుందాము. ఇది కారం పొడి కూడా మన కారాన్ని బట్టి వేసుకోవాలండి. మీరు ఎక్కువ తినాలి అనుకుంటే మనం వేసుకొని టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. సాల్ట్ నేను 3 teaspoons వేసుకున్నాను, టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. ఇది ఆవపొడి చెప్పాను కదా, నేను ఫస్టే చెప్పాను అన్ని ఇంగ్రీడియంట్స్. 2 teaspoons జీలకర్ర మెంతుల పొడి. ఇది కచ్చా పెక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయలు. కావాలనుకుంటే పోపులో కూడా వేసుకోవచ్చు, ఇలా పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుంది. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం కలుపుతున్నప్పుడు గట్టిగా ఉంది కదా, అసలు వాటర్ లేకుండా ఒక్క 10 నిమిషాల తర్వాత చూడండి మొత్తం వాటర్ వచ్చేస్తాయి ఇందులోకి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసుకుందాము. ప్యాన్లో 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 teaspoon ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని కొంచెం చల్లారనిచ్చి మనం పచ్చళ్ళలో కలుపుకుందాము. ఇదిగోండి చూసారా, ఇందాక చాలా గట్టిగా ఉండేది కదా, కొంచెం వాటర్ వచ్చేసాయి. ఇంకా కొంచెం సేపు, ఇంకో 10 నిమిషాలు పెడితే ఇంకా వస్తాయి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పోపుని ఈ టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అంతే, టమాటా ఆవా రెడీ అయిపోయింది. చూసారు కదా, అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. ఇది ఇలా కలిపి పెట్టుకుని మనం ఉప్మా చేసుకునే లోపు ఇది మంచిగా ఊరుతుంది. ఉప్మాతో కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ సరి చూసుకోండి. ఇక్కడ సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు. మీకు ఇంకా ఆవపొడి కావాలనిపించినా కూడా కలుపుకోవచ్చు. అసలు ఆవపొడి స్మెల్ అయితే మంచిగా వస్తుందని అసలు ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది నాకైతే. ఫైనల్గా దీంట్లో ఒక్క నిమ్మకాయ రసం కలుపుకోవాలి. అంతే, చూసారు కదా టమాటా ఆవా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో.
చాలా బాగుంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది. ఉప్మాలోకి అయితే ఇంకా అదిరిపోతుంది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని టమాటా ఆవా ప్రిపేర్ చేసుకొని ఉప్మా చేసేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ముక్క ఉప్పలాగా అనిపిస్తుంది, ఉప్పు పట్టినట్టుగా, అంతేకాని చాలా బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.